దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులతో పాటు నగదు చెలామణి కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి చివరి నాటికి దేశంలో చెలామణిలో ఉన్న నగదు విలువ 40 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఎస్బీఐ పరిశోధన విభాగం నివేదికలో వెల్లడైంది. 2025 జనవరితో పోలిస్తే ఏడాదిలో నగదు వినియోగం 11.1% పెరిగింది. ఏడాది కాలంలో దాదాపు 2,76,000 కోట్ల నగదు వినియోగం అధికమైంది. ప్రజల వద్ద ఉన్న నగదు కూడా ఆల్ టైమ్ గరిష్టంగా 97.6%కి చేరింది. కరోనా తర్వాత 4,60,000 కోట్ల రూపాయలు పెరిగి 39 లక్షల కోట్లకు చేరినట్టు ఎస్బీఐ నివేదికలో వెల్లడైంది. ఇదే సమయంలో ఏటీఎంల నుంచి క్యాష్ విత్డ్రా కూడా గణనీయంగా పెరిగినట్టు తేలింది. 2,50,000 కోట్లను అధిగమించిన ఏటీఎం నగదు ఉపసంహరణలు దీర్ఘకాల సగటును అధిగమించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్ద నగదు ఉండడం కూడా పెరిగినట్టు ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది. జీడీపీ వృద్ధికి అనుగుణంగా కరెన్సీకి కూడా డిమాండ్ పెరగడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడం కూడా మార్కెట్లో నగదు లభ్యత ఎక్కువ కావడానికి కారణమని అంచనా వేస్తున్నారు. ఫలితంగానే 2025 మార్చి నుంచి 8.9% పెరిగిన 500 రూపాయల నోట్ల వినియోగం 89%కి చేరింది. ఇదే సమయంలో 100 రూపాయల నోట్ల వినియోగం 1% పెరిగింది. నగదు లావాదేవీలతో పాటే యూపీఐ చెల్లింపులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఒక్క నెలలోనే యూపీఐ చెల్లింపులు 28 లక్షల కోట్లకు చేరినట్టు ఎస్బీఐ నివేదికలో వెల్లడైంది. గతేడాది అక్టోబర్ నుంచి నెలవారీ యూపీఐ లావాదేవీల విలువ 2.1 లక్షల కోట్లు పెరిగాయి.